అంటే రేపు బేస్తారం శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు శుద్ధ త్రయోదశి చిత్తా నక్షత్రం. అమ్మకు రెండో అక్షరం సెంటిమెంటు. అమ్మ అంటే మా అమ్మనో మీ అమ్మనో కాదు నాయన, వరాలు గుమ్మరిచ్చే జయలలితమ్మ. ఇక తాత జాతకానికి వస్తే దేవుడు కర్ణ ఉన్నట్టుగానే పంచాంగం చెప్తుంది. మరి ఇప్పటికైతే ఇద్దరు రాజపూజ్యం అవమానం జరంత అటు ఇటు అంటే సమానంగా ఉన్నట్టే కనబడుతుంది. కానీ రేపు మధ్యాహ్నం 12 గంటల తర్వాత తారుమారు కావచ్చు. తమిళనాడు లీడర్లకు ఇవాళ శివరాత్రి జాగారం ఎప్పండ్రి. తెల్లారితే అమ్మ జాతకం తాత పంచాంగం బయటపడుతుంది. ఓట్లేసేదాకా జేజమ్మ జపం, ఓట్ల పండ కొడిచినాక తాతకు తందాన కొట్టినాయి సర్వేలన్నీ. మరి జనం ఎవరికి పట్టాభిషేకం చేస్తారో చూడాలి. ఫిరీ పథకాల జయమ్మ తల్లి మళ్ళా గెలిస్తే మాత్రం పేదోళ్లకు ఇండ్ల తిప్పలు వచ్చి పడ్డట్టే. అమ్మ పంపించే సామాన్లు ఎంత చదిరినా పండుకోనీకి ఇంట్లో జాగుండది. అందరికీ 4 బెడ్రూమ్ ఇండ్లు కట్టియాల్సి ఉంటది. ఒకవేళ జయం ఓడిపోయినా కుర్చీని కరుణానిధి తాతకి ఇయ్యాల్సిన అవసరం ఏముండది. చక్రాల కుర్చీలో కూర్చొనే వెళ్తాడు తాత. పవర్ లేని కుర్చీని ఉంచుకొని పచ్చింకు పెన్ను పంపిస్తే సరిపోతుంది. తాతకు కళ్ళు చక్కగా కానరాకపోతే కొడుకు స్టాలిన్ దగ్గరుండి సంతకాలు పెట్టిస్తుండొచ్చు. ఇక రాజకీయంలో కూడా ఫేసుకు పౌడర్ వేసుకున్న విజయకాంత్ అన్న ఎంత కాంతివంతుడో తెలిసిపోతుంది. ఫిరి హామీల మోతమోగిన తమిళనాడులా అమ్మ గెలిచినా తాత గెలిచినా మంచి తీన్మారే ఉంటది. అది ఎట్లనో ఎవరు గెలిచిండ్రో తెలిసినాక మళ్ళా తీన్మార్లా చెప్తాం.